వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మొత్తానికి సినీ నటి అనూష పెద్ది సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో ఈ మధ్య కాలంలో పెద్ది విడుదలై దాదాపుగా 150+ కోట్లు కూడా కలెక్ట్ చేశారని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే పెద్దిలో జాన్వీ కపూర్ పాత్ర పైన కావచ్చు, తర్వాత అక్కడ పాటలలో కొంతవరకు అశ్లీలత ఉంది అని చెప్పేసి చాలా వరకు కామెంట్స్ చేస్తున్నారు. సో వెంటనే కొంతమంది బుచ్చిబాబు గారిని డైరెక్ట్ వేసుకుంటుంటే వారు కూడా ఏమంటున్నారు, సో నాకు మహిళలు అంటే గౌరవం, డెఫినెట్ గా నేను అట్లాంటి పదాలు ఏమైనా ఉంటే వీటిని తొలగిస్తాను అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ పెద్ది సినిమాలో జాన్వీ పాత్రపై విమర్శలు వస్తున్న వేళ అనసూయ చేసిన పోస్ట్ చర్చనీయాంశం అవుతుంది. సో ఈ మధ్య కాలంలో అనసూయకి కొంతవరకు రిలీఫ్ దొరికింది అనుకున్నా. మొన్నటి వరకు చీర ఇష్యూ, సో మహిళలు సాంప్రదాయంగా ఉండాలి, చీరకట్టులో ఉంటే బాగుంటుంది అన్నట్టు శివాజీ చేసినటువంటి వ్యాఖ్యల పైన తను కౌంటర్ వెయ్యడం, అప్పటి నుంచి దాదాపు ఒక 2 వారాలైనా సరే ఆ చీర ఇష్యూ అనేది బట్టల విషయంలో తనని చాలా వరకు ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు జాన్వీ కపూర్ పాత్ర పైన చేసినటువంటి ట్రోలర్స్ కి అనసూయ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం అనేది జరిగింది. సో పెద్ద సినిమాలో జాన్వీ పాత్రపై విమర్శలు వస్తున్న వేళ అనసూయ చేసిన పోస్ట్ చర్చనీయాంశం అవుతుంది. సినిమా కల్పిత కథ, మంచి చెడు నిర్ణయించుకునే విచక్షణ ప్రేక్షకుడి పైన ఉంటుంది. అలాగే చిత్రాలు చూసి పిల్లలు చెడిపోతారు అనుకోవడం సరికాదు. దర్శక రచయితలకు తాము అనుకున్న కథను చెప్పే స్వేచ్ఛ ఉండాలి. అలాగే సమాజం పట్ల బాధ్యత ముఖ్యమే, ఇకనైనా క్రియేటర్స్ బాధ్యతయుతంగా కంటెంట్ తీసుకొస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. సో మొత్తానికి పెద్ద సినిమాలో జాన్వీ కపూర్ పాత్రని, అచ్చమ్మ పాత్రని ఏ విధంగా చూస్తున్నారు, మంచి చెడు అనేది వారు ప్రేక్షకుడు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో కొంతవరకు ఎందుకంటే వీళ్ళు చెప్పినట్టే పాత్రను రాస్తారు అనుకుంటే వాళ్ళకి ఆ ఫ్రీడమ్ అనేది ఉండాలి. సో ఇకనైనా కొంతవరకు కంటెంట్ విషయంలో 1కి 2 సార్లు చూసుకొని రాస్తే బెటర్ అని చెప్పేసి ఒక సజెషన్ ఇచ్చారు. అలాగే జాన్వీ కపూర్ పాత్రకు కూడా వారు మద్దతు తెలపడం అనేది జరిగింది. మరి దీంతో మళ్ళీ అనసూయ గారి పైన రచ్చ మొదలవుతుందా, ఇడికే స్టాప్ అవుతుందా? అండ్ పెద్ద సినిమాలో నిజంగా కొన్ని పదాలు అనేది తీసేయాలి. మరి దానిపైన మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.